యామిని ఫోన్ చేసింది. చెప్పు యామిని. ఆదితి ఆదితి యామిని ఏమైంది? ఆదితి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఏంటి? ఏమంటున్నావే? యామిని, గౌతమ్ 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 అదితి చేయి కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసిందంట్రా. సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో చేర్చారు. నువ్వు వస్తేనే ట్రీట్మెంట్ చేయించుకుంటానని పట్టుబట్టి డాక్టర్స్ ఎవరిని దగ్గరకు కూడా రానివ్వట్లేదట్రా. యాముని ఇప్పుడే ఫోన్ చేసిందిరా. నిన్ను అర్జెంటుగా తీసుకుని రమ్మని ఏడుస్తోందిరా. పద పద వెళదాం. ఆహల్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మగారు, అమ్మగారు, అత్త అమ్మగారు లేవండి అమ్మగారు. అత్త లే అత్త. అమ్మగారు, అత్త అత్త ఏమైంది? మావయ్య, అమ్మగారు లేవండి అమ్మగారు. మావయ్య, 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 మావయ్య. ఏమైందిరా? అది అక్కడ అత్త, అహల్య అత్త కళ్ళు తిరిగి పడిపోయింది. గౌతమ్ పదరా. అవతల అదితి చావు బతుకుల్లో ఉంది. రే గౌతమ్. గౌతమ్ అన్నయ్య. గౌతమ్ అమ్మగారు, బాబుగారు చూడండి, అమ్మగారు పడిపోయారు. చూడండి. అహల్య, అహల్య, అమ్మా అహల్య, అహల్య, అహల్య అహల్య, ఏమైందమ్మా? అహల్య, అహల్య, అహల్య. కుబేరా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. గౌతమ్ బాబు. అహల్య, అహల్య, గౌతమ్ అహల్య, అహల్య. రే గౌతమ్, అవతల అదితి నీ కోసం ట్రీట్మెంట్ కూడా చేయించుకోకుండా ఎదురు చూస్తోంది. రా వెళదాం. రేయ్, మేం చెప్పేది నీకు వినిపించడం లేదా? రారా హాస్పిటల్కి వెళ్దాం. అతిథికి ఎలా ఉందో ఏంటో, ముందు బయలుదేరు. అక్క, ఇక్కడ నేనేం చేస్తున్నానో కనిపించట్లేదా? గౌతమ్, అహల్యను మేము హాస్పిటల్కి తీసుకెళ్తాం. నువ్వు అదితి దగ్గరికి వెళ్ళు. తన పరిస్థితి కూడా బాలేదు కదరా. రేయ్, దీని సంగతి మీ నాన్న చూసుకుంటానని చెప్తున్నాడు కదా. ముందు నువ్వు కదలరా. నాన్న, అహల్య జాగ్రత్త. అమ్మ, అహల్యని జాగ్రత్తగా చూసుకో. పద. అహల్య,
అమ్మా అహల్య, అహల్య, ఇప్పుడు నాన్న వాళ్ళు అహల్యని హాస్పిటల్కి తీసుకెళ్తే తను గర్భవతి అన్న విషయం బయటపడిపోతుంది. గౌతమ్ మళ్ళీ ఎక్కడికి రా? నానమ్మ, మీరు హాస్పిటల్కి వెళ్ళి అదితికి నచ్చ చెప్పి ట్రీట్మెంట్ చేయించండి ప్లీజ్. మరి నువ్వు? నేను అహల్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవతల అదితి చావు బతుకుల్లో ఉందన్నా కళ్ళు తిరిగి పడిపోయినా ఇంకా దీని గురించి ఆలోచిస్తున్నా? అయినా మీ నాన్న దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పాడు కదరా. లేదు నాన్నమ్మ, అహల్యని నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మీరు వెళ్ళి అదితి సంగతి చూడండి. ఏమైందన్నయ్య నీకు? ఇలా మారిపోయావేంటి? ఎంతో ప్రేమించావు కదా ఆదితిని. ఆ ప్రేమంతా ఏమైంది? తనకి సీరియస్ గా ఉందని తెలిసినా ఇలా చేస్తున్నావేంట్రా? రే, అక్కడ అతిథి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే ఇంత జరిగినా కూడా వాళ్ళమ్మ ఫోన్ చేసి మరి నిన్ను తీసుకురమ్మని ఏడుస్తుందిరా. అర్థం చేసుకోరా గౌతమ్. పదరా వెళ్దాం. అక్క, నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు రాలేను. రే, గౌతమ్, గౌతమ్, అన్నయ్య, గౌతమ్, అన్నయ్య. గౌతమ్! కార్తీక్, నువ్వు బడి తీరా. నానమ్మ పద. పదండి, పద మనం నానమ్మ. వెళదాం. ఏమండి హాస్పిటల్కి తీసుకువెళ్దామండి? అలాగే. అమ్మా, ఏంట్రా మళ్ళీ వచ్చావు? అదితి దగ్గరికి వెళ్ళలేదా? లేదు నాన్న, నానమ్మ వాళ్ళని పంపించాను. ముందు అహల్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం. రే గౌతమ్, మరి అదితి నువ్వు వస్తేనే ట్రీట్మెంట్ చేయించుకుంటానంటుందిరా. నువ్వు వెళ్ళకపోతే ఎలారా? నాన్న ప్లీజ్, మీరు కార్ ఎక్కండి చెప్తాను. అది కాదురా. నాన్న, ముందు కార్ ఎక్కండి చెప్తాను. అదితి, గౌతమ్కి ఫోన్ చేశానమ్మా. గౌతమ్ వస్తూ ఉంటాడు. రక్తం పోతుందమ్మా. కనీసం కట్టైనా కట్టించుకోవే. నా మాట వినమ్మా. వస్తాడుగా రాణి. గౌతమ్ తప్ప ఈ చేతిని ఎవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదు. అదితి అనే పేషెంట్ ఎక్కడుందమ్మా? ఒక్క నిమిషం మేడం. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి మేడం. ఓకే Thanks, మేడం, ఓకే. అదితి, అయ్యో, గౌతమ్ ఎక్కడా? అమ్మా, నిన్నే అడిగేది. గౌతమ్ ఎక్కడా? మిమ్మల్ని అడిగేది. గౌతమ్ ఎక్కడా? వాడు రాలేదు. రాలేదు అంటే రాలేదంటే ఏంటర్థం? రాలేదంటే రాలేదని, రాడు అని. అదే ఎందుకు? ఎందుకు అంటే ఆయన గారి భార్య తిన్నదరక్క కళ్ళు తిరిగి పడిపోయింది. అందుకని ఆవిడ సేవలో ఉండి రాలేదు. అదితి పరిస్థితి చెప్పారా? చెప్పామండి, అయినా రాలేదు. ఏ అనుకుంటున్నాడు వాడు?
నా కూతురు వాడిని ప్రేమిస్తుంది అన్న ఒకే ఒక కారణంతో వాడింకా బతికున్నాడు. లేదంటే వాడు చేసిన వెధవ పనికి వాడిని ఎప్పుడో చంపేసేదాన్ని. యామిని, ఇప్పుడు గౌతమ్ గురించి కాదు, మన అదితి గురించి ఆలోచించు. ఇంకా ఆలోచించడానికి ఏముందండి? అది కూడా విన్నది కదా. విన్నావు కదే, గౌతమ్ రాడు. నువ్వు ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవే, వాడి సంగతి నేను చూసుకుంటాను. నాకు ఆ మాటలన్నీ అనవసరం. నాకు గౌతమ్ రావాలి, అప్పుడే ట్రీట్మెంట్ చేయించుకుంటా. ఒక పక్క వాడు రాడు అని చెప్తుంటే వాడు రావాలంటే ఎలాగే? వాడు రాడు. వాడికి కొత్తగా వచ్చిన పెళ్ళమే ఎక్కువైంది. నీకు అర్థం కావట్లేదా? అవునది, అప్పటికి నేనెంతో చెప్పి చూశా. చెప్పడేంటి, గొడవ కూడా పడ్డాను. అయినా వాడు కదల్లేదు. అదితి, అన్నయ్య మారిపోయాడు. దాని మాయలో పూర్తిగా మునిగిపోయాడు. అన్నయ్య రాడు. మా మాట వినమ్మా, ముందు ట్రీట్మెంట్ చేయించుకో. గౌతమ్ రావాలి. నీకు పిచ్చి పట్టిందే, పిచ్చి పట్టింది. చెప్పాను కదా, నాకు గౌతమ్ పిచ్చి అని. ఏమండి, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, లేదంటే నేనే దీన్ని చంపేస్తాను. యామిని, దీన్ని చంపేస్తాను. యామిని, దీనికి పిచ్చి యామిని, పట్టింది. అమ్మా పద. ఛీ! అమ్మా ఆగమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, ముందు నువ్వు బయటికి పదా. అమ్మా అదితి, నో, గౌతమ్ రావాలి. నాకు గౌతమ్ అలా కాదమ్మా అదితి, నా మాట విను. చూడండి, ఇంకా తను ఇలాగే ఉంటే అన్కాన్షియస్ అయ్యి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఎలాగైనా తనని ట్రీట్మెంట్కి ఒప్పించండి, లేదంటే తీసుకెళ్ళిపోండి. డాక్టర్, 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 ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. సరే, తీసుకురండి. డాక్టర్, ఐఎమ్ గౌతమ్ ఎంబీబీఎస్. తనకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. షీఈ్ మై వైఫ్. ఓకే, ప్లీజ్ డాక్టర్, హలో. ఆర్ యూ ష్యూర్? షూర్ డాక్టర్. ఓకే, చేయండి. థ్యాంక్ యూ. నువ్వు సార్ దగ్గరే ఉండు, ఏం కావాలో చూసుకో. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, చెప్పండి డాక్టర్. మీ పేరు ఇందాకేదో అన్నారు? గౌతమ్. మీకు అదితి తెలుసా? మిమ్మల్ని అడిగేది, అదితి తెలుసా మీకు? తెలుసు డాక్టర్. తనకిప్పుడు ఎలా ఉంది? ఎలా ఉండడం ఏంటి సార్? ఈ గౌతమ్ గారు వచ్చి ట్రీట్మెంట్ చేస్తేనే గాని చేయించుకుంటాను, లేదంటే చేయించుకోనని భీష్మించుకొని కూర్చుంది. ఇప్పటికే చాలా బ్లడ్ లాస్ అయింది. గౌతమ్ గారు, మీరు తన దగ్గరికి వెళ్ళండి. మీ వైఫ్ని కావాలంటే నేను చూసుకుంటాను.
ఇప్పుడు నేను అదితి దగ్గరికి వెళ్తే ఇక్కడ అహల్య గర్భవతి అన్న విషయం బయటపడే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? రే గౌతమ్, ఇంకేంట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. లేదు నాన్న, అహల్యకి నేనే ట్రీట్మెంట్ చేస్తాను. గౌతమ్ గారు, అతిథికి ఇప్పుడు మీ ట్రీట్మెంట్ చాలా అవసరం. తను సీరియస్ కండిషన్లో ఉంది. సిస్టర్, ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. ఈ ఇంజెక్షన్ మెడిసిన్స్ తీసుకురండి. అలాగే సార్. ఫాస్ట్. రే గౌతమ్, నేను చెప్పేది నీకేమైనా అర్థమవుతుందా? నాన్న, నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను, కాసేపు బయట వెయిట్ చేస్తారా? ఏమైందండి వాడికి? అదితికి సీరియస్ గా ఉందని చెప్పినా చెల్లో లేకుండా ప్రవర్తిస్తున్నాడు. వీడు పాత గౌతమ్ అయితే కాదు సుభద్ర, చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడు. సరే పదండి, వెళ్ళి అదితిని చూసొద్దాం. వద్దు సుభద్ర, యామిని ఇప్పుడు వీడు రాలేదని చాలా కోపంగా ఉంటుంది. మనల్ని చూసిందంటే తన కోపం ఇంకా పెరుగుతుంది, కంట్రోల్ తప్పుతుంది. అమ్మ వాళ్ళు వెళ్ళారు కదా, చూసుకుంటారులే. అదితి, ప్లీజ్, నీకు దండం పెడతానే. అమ్మా, నా మాట వినువే. వాడు రాడని తెలిసి ఇలా మొండిగా ప్రవర్తించకూడదే. అమ్మా అదితి, మేమంతా వచ్చాం కదమ్మా, నా మాట వినమ్మా, ట్రీట్మెంట్ చేయించుకోమ్మా. ఏమండి, దానికి మీరైనా చెప్పండి. అది నా కళ్ళు ముందే ప్రాణాలు తీసుకుంటుంటే చూడ్డానికా అండి మనం దాన్ని కన్నది? ఈ తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. రే గౌతమ్, నువ్వు మామూలు చావు చావురా, పురుగులు పడిపోతావు. యామని, కాస్త ఓపిగ్గా ఉండు. ఏ మనవణ్ణి అనగానే కోపం వస్తుందా? నా బిడ్డ పరిస్థితి చూడండి ఒకసారి. నా కడుపు బాధ అర్థమవుతుందా మీకు? యామని, గౌతమ్ వచ్చాడండి. ఏంటి డాక్టర్, నిజంగా వచ్చాడా? ఎక్కడా? వచ్చాడు, కానీ ఇక్కడికి కాదు. మరి తన వైఫ్కి హెల్త్ బాలేదని తనని తీసుకొచ్చాడు. తనే దగ్గరుండి మరీ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. మరి అదితి గురించి చెప్పలేదా? చెప్పానండి. మీరు అదితి దగ్గరికి వెళ్ళండి, మీ వైఫ్ని నేను చూసుకుంటానని కూడా చెప్పాను. బట్ హీఈస్ నాట్ రెస్పాండింగ్. వాడికి ఈ రోజు నా చేతుల్లో మూడింది. వాడి అంతు చూస్తాను. నందు, ఆవేశపడకు. నేనెళ్ళి గౌతమ్ని తీసుకొస్తాను.
విన్నావు కదా, నీ గురించి చెప్పినా పట్టించుకోకుండా వాడి భార్యకి వైద్యం చేస్తున్నాడంట. అలాంటి వాడి కోసం ఇంకా తాపత్రయపడుతున్నావంటే వాడిని కాదే, ముందు నిన్ననాలి. గౌతమ్ గౌతమ్